బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై రౌజ్ రెవెన్యూ కోర్టులో విచారణ ప్రారంభం కానుంది. విచారణకు ఎమ్మెల్సీ కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కానున్నారు. కవిత తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై రౌజ్ రెవెన్యూ కోర్టులో విచారణ ప్రారంభం కానుంది. విచారణకు ఎమ్మెల్సీ కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కానున్నారు. కవిత తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. శిరీష్, ఏం జరగబోతోంది? మరి కాసేపట్లో ప్రస్తుతానికి విచారణ అయితే ప్రారంభం కానుందంటున్నారు. అండ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కవిత హాజరు కానున్నారని తెలుస్తోంది. రమణ, దానికి సంబంధించిన లింక్ అనేది అయితే ఉందో దాన్ని కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే కవిత తిహార్ జైలు నుంచే నేరుగా అప్పేర్ కాబోతున్నారు. అయితే కవిత కూడా ఈరోజు కోర్టులో మాట్లాడాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో కవిత ఏం మాట్లాడబోతున్నారు అనే దాని గురించి కూడా లింక్ అనేది కూడా కవితకు సంబంధించిన పిఆర్ఓ షేర్ చేయడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా 3 రకాల పిటిషన్స్ అనేవి కూడా ఉన్నాయి. ఒకటి, కవితకు ఇంటి భోజనం అనేది కూడా అనుమతించాలనేది ఒకటి. రెండవది వచ్చేసి ఏదైతే కవిత కోరుకున్నట్లుగా బుక్స్ ఏవైతే ఉన్నాయో 10 బుక్స్, అదేవిధంగా స్పోర్ట్స్ షూ వితౌట్ లేస్ అనుమతించాలనే దాని గురించి కూడా ఈ పిటిషన్ అనేది కూడా దాఖలైంది. ఈ పిటిషన్ను అడ్వకేట్ నితీష్ రాణా వాదించబోతున్నారు. ఇక కవిత బెయిల్ పిటిషన్ పైన వాదనలు మాత్రం అభిషేక్ మను సింఘ్వి 2:30కు వినిపించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొన్న ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కవిత మధ్యంతర బెయిల్తో పాటుగా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన కూడా వాదనలు కూడా వినాల్సి ఉంటుంది. పిల్లలకు పరీక్షల నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. వీటిపైన విచారణ అనేది కూడా జరగబోతోంది. మొదట విచారణ వచ్చేసి కవితకు ఏదైతే ముఖ్యంగా సర్టెన్ బుక్స్ అనేటివి అలౌ చేయాలి, అదేవిధంగా హోమ్ ఫుడ్ అనేది కూడా అలౌ చేయాలి. మిగిలిన బిలాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో కోర్టు ఆ రోజు ఉత్తర్వుల్లో ఇచ్చిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అలౌ చేయాలి. తిహార్ జైలు అధికారులు వాటిని అలౌ చేయకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కూడా కవిత పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. దానిపైన ఈరోజు వాదనలు వింటామని చెప్పేసి కూడా కోర్టు స్పష్టం చేయడం కూడా జరిగింది. సో దీనిపైన వేరువేరు రకాలుగా వాదనలు కూడా జరగబోతున్నాయి. మరొక వైపు కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. ఈడీ తరపున ఈడీ న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు కూడా వినిపించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. 2:30కు వీటన్నిటిపై వాదనలు కూడా జరుగుతాయి. జడ్జి అయితే వచ్చారు. ఇటు అడ్వకేట్స్ మిగిలిన వాళ్ళందరూ కూడా చేరుకున్నారు. కవిత భర్త అనిల్ నేరుగా కోర్టుకు చేరుకున్నారు. కవితను ఈరోజు కోర్టుకు తీసుకురావడం లేదని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో అసలు వాదనలు ఏం జరగబోతున్నాయి అనేది కూడా చూడాలి. కవిత కూడా మొన్న కేజ్రీవాల్ వాదనలు వినిపించినట్లుగానే కవిత కూడా ఎటువంటి వాదనలన్నిటి కూడా వినిపించబోతున్నారనేది కూడా ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశం. మొన్న కేజ్రీవాల్ ఏదైతే ఎలక్ట్రల్ బాండ్కి సంబంధించిన ఇష్యూను ఆయన తెరపైకి తీసుకురావడం జరిగిందో కవిత కూడా అదే విధమైన ప్రకటన అనేది కూడా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మొదట అభిషేక్ మను సింఘ్వి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలన్నింటి కూడా వినిపిస్తారని చెప్పినప్పటికీ కూడా చివరికైనా ఇన్ పర్సన్గానే వాదనలన్నింటి కూడా వినిపించాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మరికొద్దిసేపట్లో జరగబోతున్న వాదనలలో కవితకు బెయిల్ వస్తుందా లేకపోతే జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా కంటిన్యూషన్ అవుతుందా అనేది కూడా చూడాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ శిరీష్.